డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి, వైద్య విధానం నుంచి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినా కూడా మరి మిమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు వస్తారు జనాలు సార్? ఇప్పుడు అదొక విషయం నేను అనేది. సరే మీరు దొంగలు లంగలు అదంతా వేరే ముచ్చట, నాకు అవసరం లేదు. కానీ ఆ ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటే మీరేమన్నా మాయమంత్రాలు చెప్తారా, లేకపోతే ఏమన్నా మాయాజాలం చేస్తారా? అది చెప్పండి. ఒకటి ఏంటంటే సార్, ప్రజలు వాళ్ళు ఏంటంటే సార్, ఎప్పుడు వచ్చి కొన్ని వాళ్ళు 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు సార్. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. వాళ్ళ కుటుంబ సభ్యులాగా మేము ఉంటాం సార్. రాత్రిపూట పిలిస్తే మేము వాళ్ళ ఇంటికి వైద్యం చేస్తాం సార్. ప్రభుత్వ వైద్యుడు చేయడు సార్. అది మా లోపల ఉంది సార్. మేము ఒక బ్యాగ్ కానివ్వండి, లేకపోతే ఒక స్టెథోస్కోప్ కానివ్వండి, ఒక కిట్ కానివ్వండి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వైద్యం వెళ్ళి మేము ఏంటంటే ఒక కుటుంబ సభ్యులాగా మెదుగుతాం సార్. దాంతో మాకు మంచి సత్సంబంధాలు ఉంటాయి. మేము సక్సెస్ అవుతున్నాం సార్. మీరు అనేది. నమస్తే, నేను ఎంహెచ్ఐ రాజేందర్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు కల్వకుర్తికి రావడం జరిగింది. కల్వకుర్తిలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని రకాల కష్టాలు, కొన్ని భయభ్రాంతులు, దానికి సంబంధించి నేను వీళ్ళని అడిగి తెలుసుకున్నాను. అసలు ఏంటి వీళ్ళు జరిగేది ఏంది, వీళ్ళ దగ్గర జరిగే ప్రాబ్లమ్స్ ఏంది, జరగాల్సిన ప్రాబ్లమ్స్ ఏంది, వాటి కొరకు నేను అడిగి తెలుసుకుందామనే ఇంటెన్షన్తో ఈరోజు వచ్చినాను. వీళ్ళంతా తెలిసిన వాళ్ళు, కానీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మన స్వామి గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్ మా ప్రేక్షకులకి, ఏంది మీ బాధలు ఏంది, మీ కష్టాలు ఏంది, మీకున్న ఇబ్బందులు ఏంది? సార్ నమస్కారం సార్, మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు, ఎందుకంటే కల్వకుర్తి కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ద్వారా మీకు మేము అందరం పరిచయం. అయితే మేము ఎదుర్కొన్నటువంటి బాధలు ముఖ్యంగా ఏంటంటే, మేము ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామంటే వెనుక పోయి ముందు నుయ్యిలాగా ఉంది. ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఫస్ట్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఏంది, మీరు ఎక్కడ ఉంటారు, మీరు నకిలీ వైద్యులు అని మా మీద రైట్స్ చేయడం జరిగింది. మా హాస్పిటల్ సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే మేము కూడా ప్రతిరోజు ఏంటంటే ప్రతిరోజు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చే పేషెంట్లను చూద్దామంటే కూడా ఎప్పుడు ఎవరు వస్తారో అన్న భయభ్రాంతికి మేము లోనై ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే నాకు తెలిసి మా కల్వకుర్తిలో యూనియన్ పటిష్టంగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు తప్పించి అంటే మా దానిలో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఉంటారు కదా, ప్రతి దానిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ వాళ్ళు ఉంటారు. కాబట్టి మా యూనియన్ కూడా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళని కూడా మేము బహిష్కరించాలని అనుకున్నాము. కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా వేట్ వేసే ప్రయత్నం మేము చేస్తాము. వేట్ వేసినాం కూడా. అయితే ముఖ్యంగా మా ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుందంటే, మా పరిధిలో మేము ప్రాక్టీస్ చేసుకుంటే కూడా కొంతమంది ఏంటంటే మాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, మీరు ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, మీ పరిధిలో లేనటువంటి వైద్యం చేసిండ్రు అని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. అయితే చిన్న చిన్న దానికి భయపడే పరిస్థితులు మేము లేవు. ఎందుకంటే ఏదైతే అదైతుంది, మమ్మల్ని ప్రజలు నమ్ముకున్నారు. ఆ ప్రజలకు మేము న్యాయం చేయాలి. మా పరిధిలో మేము ఖచ్చితంగా మేము వైద్యం చేస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వము, అధికారులు మరియు ప్రజలు గుర్తించారు. ఆ గుర్తింపు కూడా ఏంటంటే మాకు సత్ఫలితాన్ని ఇస్తుంది. మేము అదే నమ్మకంతో మేము ముందడుగు వేస్తున్నాం. మా పరిధిలో మేము వైద్యం చేస్తున్నాం సార్. సరే, ఇప్పుడు మీరు వైద్యం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి క్రమాలల్లో మీరు పిచ్చి మందులన్నీ ఇస్తూ ఉన్నారు, తర్వాత పిచ్చి ఇంజక్షన్లన్నీ ఇస్తూ ఉన్నారు అనేది మెయిన్గా జరిగేటువంటి అంటే మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. సార్ దీనికి మీరు ఏం చెప్పగలుగుతారు? సార్ ఇది ఆరోపణ అనేది ఆరోపణగానే ఉంటుంది సార్. ఎవరో అంటే మా దానిలో 2-3 తప్పించి ఆ పిచ్చి మందులు అనేవి మాకు తెలియదు సార్. మేమైతే మా పరిధిలో మేము వైద్యం చేస్తున్నాం. అంటే ఒక పేషెంట్ జ్వరం వస్తే ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం, ఓ B12 ఇంజక్షన్ ఇవ్వడమో, లేకపోతే అతనికి ఏం పడుతుందో తెలుసుకొని, అంటే మాకు అనుభవం ఉంది. ఆ పేషెంట్లు మా దగ్గర ఇంతకుముందు వచ్చిన వాళ్ళే. దాదాపు ప్రతి ఒక్క వైద్యుడు మా దగ్గర అనుభవం ఉన్న వైద్యులే ఉన్నారు. కల్వకుర్తి తాలూకాలో దాదాపు అందరు సీనియర్సే ఉన్నారు. ఒక 3-4 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు పిచ్చి వైద్యం చేస్తున్నారని వదంతులు వచ్చినాయి, వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళని ఖచ్చితంగా మేము మా యూనియన్ నుంచి తొలగిస్తాము. వాళ్ళ ద్వారా మాకు ఆ చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు తొలగించుకోవడానికి మేము అధికారులతో మరియు ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడడానికి మేము ట్రై చేసినాం. కానీ వాళ్ళ ఇమేజ్తోని, వాళ్ళ రాజకీయ పలుకుబడితో వాళ్ళు కొంచెం ఏంటంటే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. దానివల్ల కూడా మాకు చెడ్డ పేరు వచ్చింది. కానీ మా యూనియన్లో మీరు అన్నట్టు పిచ్చి మందులు కానివ్వండి, పిచ్చి ట్రీట్మెంట్ కానీ జరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా ఖండిస్తాము. అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాం. మాకు ఒక ఏంటంటే 1000 గంటలు ట్రైనింగ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. మాకు అన్ని చెప్పారు, ఎవరికి ఏమి ఇవ్వాలో మాకు తెలుసు. మేము అలాంటి
తప్పకుండా మాకు తెలిసిన వైద్యాన్ని మేము నిక్కచ్చిగా నిజంగా నిర్భయంగా మంచిగా చేస్తాం. ప్రజల మన్ననలు పొందుతాం, ప్రభుత్వ అధికారుల మన్ననలు కూడా పొందుతాం. మరియు మాకు ప్రభుత్వం అండదండలు అధికారుల అండదండలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే సార్, మీరు మాట్లాడతారా? సార్ మీ పేరు, మీ అనుభవము, మీరు చేసేటువంటి పని. ఎన్ శ్యాంబాబు గారండి ఫ్రమ్ కల్వకుర్తి. మీడియాకు, మీకు అందరికీ, ప్రజలకు, ప్రభుత్వానికి హృదయంగా సమృద్ధిగా హృదయపూర్వక నమస్కారం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. సరే, మా ప్రాంతంలో, మా ఏరియాలో మాకున్న పరిధి, ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 గంటల ట్రైనింగ్ ద్వారా మేము పొందినటువంటి తరబీదు వల్ల కొంతవరకు మేము చేస్తున్నాం. వైద్య సేవలు అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల వరకు వైద్య సేవలు అందిస్తూ మేము సేవలు పొందుతున్నాం, లబ్ధి పొందుతుంటున్నాం, జీవనోపాధి కూడా పొందుతున్నాం. ప్రభుత్వం నిరుద్యోగులను గుర్తించకుండా మరొకటి ఆ నిరుద్యోగ సమస్యను నిలదొక్కుంటూ సమాజంలో మరి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ కూడా అయినా కానీ ఈ వృత్తిని ఎన్నుకున్నాం కనుక ఇంకో పని చేయలేము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా వయసును బట్టి, మా ఏజ్ని బట్టి, మా అనుభవాన్ని బట్టి ప్రభుత్వం గుర్తించండి విన్నవించుకుంటున్నాం. మరొకటి ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూడదు. ఎందుకంటే మేము కూడా తెలంగాణ బిడ్డలమే, మేము కూడా తెలంగాణ ప్రాంతాల నివాసులమే. మాకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి. లౌకిక దేశం, భారతదేశం విశాలమైన దేశం. అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికైనా, పాలకులు మారినా, ప్రభుత్వాలకు మారినా, ఆర్ఎంపీల విధిరాతలు మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు మారలేదేమో ఆశిస్తున్నాం. ఎందుకంటే ముందు కాలంలో కూడా మేము ముందు చూపు చూస్తాము, మంచి రోజులు వస్తామేమని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ మమ్మల్ని ఒక చిన్న చూపు చూసి ఫేక్ డాక్టర్లని కానీ, నకిలీ వైద్యులని కానీ ఇలాంటి ఆరోపణలు మా పైన చేయకండి. మాకు ఇచ్చిన పరిధిలో మేము చేస్తున్నాం. అయితే ఒక వీలు అయినప్పుడు ఒకటో రెండో ఇంజక్షన్ ఇస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో వాడు వెళ్ళలేని పరిస్థితిలో, పేషెంట్ వెళ్ళలేని పరిస్థితిలో ఒక ఐబీ పెట్టవచ్చు. అంతకు మించినటువంటి వైద్యం చేస్తలేము, చెయ్యరు కూడా. మేము ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో మాత్రం చేస్తున్నాం, అంతకు మించి మాత్రం మేమేం చేయలేము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించండి, మన్నించండి. మాకు కూడా మీ సేవ కోసం, మీరిచ్చే అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం 1000 కళ్ళతో. ధన్యవాదాలు. తప్పుగా ఎవరైనా మాట్లాడితే క్షమించండి. జరగండి సార్, అందరు ఇంకా మంచిగా వస్తారు. వెనక చెప్పండి, మాట్లాడండి. ఇంకా ఇటు ఉండండి, వెనకకుంటే ఇంకా బాగా వస్తుంది. అందరూ రైట్ వెనకగా పోండి సార్, కొద్దిగా ఇంకా పండి సార్. అయితే ఆడ మీరు కట్ అవుతారు చూసిరా ఇంతకుముందు సార్. మీడియా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు నేను అడుగు సార్. మీ పేరు పి వెంకటయ్య సార్. వెంకటయ్య గారు, మీకు గ్రామీణ వైద్యంలో అనుభవ రీత్యా ఒక 35 నుంచి 40 ఏళ్ళు ఉందా? ఉంది సార్. ఆ అనుభవాన్ని ఇప్పుడు జరిగేటువంటి కష్టాలు, అంటే ఈ వయసులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మీ మీద మిమ్మల్ని దొంగలు లంగలు అనే దాని మీద మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే నేను దాదాపు నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు మన డాక్టర్ దగ్గరనే చాలా వరకు 10 సంవత్సరాల వరకు అతని దగ్గర పనిచేసినాను. ముఖ్యంగా నేను నా వయసు ఇప్పటికొచ్చేసి 53 సంవత్సరాలు. నేటి వరకు కూడా ఇలాంటి వృత్తిపరమైన దాంట్లో చాలా వరకు కొంతవరకు నేను MA సోషాలజీ వరకు చదువుకొని, అదేవిధంగా పారామెడికల్ బోర్డులో కూడా గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. అయినా కూడా అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ఈ యొక్క చికిత్సను గ్రామీణ వైద్యంలో, ఎందుకంటే మా వయసు వాళ్ళు ఇప్పటికున్న వైద్యంలో కొంత అనుభవాన్ని రేకెత్తించుకుంటూ, మరియు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతోనే వైద్యం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కొంత మాకు ఒడిదుడుకుల సమస్య ఒకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కొంతమంది కొత్తగా అక్కడక్కడ వారం రోజులు 10 రోజులు ఎక్కడే కొన్ని దగ్గర పనిచేసినటువంటి మిత్రులు వచ్చి అక్కడక్కడ మేము ఆర్ఎంపీ అనే ఉద్దేశంతో పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం మా పైన పడుతుంది. ఎందుకంటే మేము ఆచితూచి అడిగి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ మేము సర్జన్లు కాదు, లేదా వేరే రకమైనటువంటి చికిత్సలు మాత్రం ఎలాంటివి అందించట్లేదు. కాబట్టి సలహాలు, సూచనలు మాత్రం వైద్యపరంగా వారికి ప్రజలకు అందిస్తున్నాం. అదే అనుగా పనుకొని ఉన్నటువంటి సందర్భంలో కొంత మా పైన ఆపాకు చవాకులు ఉన్నటువంటి కొంతమంది అక్కడక్కడ వీళ్ళ
వృత్తిపరమైన దానిపైన మాకు కొంచెం అక్కడక్కడ మెలుగుతున్నటువంటి గ్రామీణ వైద్యులపైన మా యొక్క ఎదుగుదలను చూసి కూడా కొంత ఓర్వలేక మా పైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మా యొక్క అక్కడక్కడ మా గ్రామీణ వైద్యులకు పక్కన ఉన్నటువంటి ఎలిజిబుల్ అనే వైద్యునికి కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గర అనుభవాన్ని బట్టి మా దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు చూసి ఓరేక మిగతా వాళ్ళు కూడా మా పైన వీళ్ళని ఏ విధంగా అయితే రచ్చ చేయాలని ఉద్దేశిస్తూ ఏ విధమైనటువంటి బురద కార్యక్రమాన్ని పనిగట్టుకొని మా పైన కొంత ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. వాటిని అదిగా చూసుకొని ప్రభుత్వ పరంగా కూడా మాకు కూడా ప్రజల నుంచి కొంచెం మంచి స్పందన ఉంది. ప్రజల్లో గ్రామీణ వైద్యుడు కాదు దేవుడు అనే రూపంలో చూసినటువంటి కాబట్టి మాకు ఇలాంటి పాటిపైన కూడా ప్రజల యొక్క మా యొక్క అనుభవాన్ని బట్టి మాకు కావాల్సినటువంటి తగిన శిక్షణ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే శిక్షణ ప్రకారంగానే మేము వైద్యపరంగా మెలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి పైన కూడా ప్రభుత్వం మా యొక్క ఈ విన్నపాన్ని వినిపించి మాకు ఇలాంటివి మీరు కొద్దిగా మీ పరిధిలో మీ వైద్యం చేసుకోవచ్చు అనే గుర్తింపు ఇచ్చేంత వరకు కూడా ముందు తరానికి కూడా మేము కొంతవరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వాన్ని కూడా మేము పెద్దగా యుద్ధం చేసేటువంటి సందర్భాలు ఏమి లేదు కాబట్టి మా పరిధిలో మేము చేసే వైద్యానికి కొంచెం తగినంత గుర్తింపు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో కూడా మేము ఒక భాగస్తులుగా గుర్తించాలని మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో మీరేదో కేసులు పంపించి వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ని. ఇది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళు వస్తే పంపిస్తున్నారా లేదా మీకు మీరే ఇన్ని పైసలు కావాలని నిన్న ఒక వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళు మీరేం లాభం లేని ఎందుకు పంపుతున్నారు, మీరు ఏదో గడించే కదా, నిన్న వీడియోలో చూసినారు కదా వాళ్ళు మాట్లాడింది, మీరేదో ఆశించే కదా పంపేది, మీరు పంపకుండే అని అంటా ఉన్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసం? సార్ ఇది ఏంటంటే ఎక్కడి మాటనో కానీ మా దగ్గర అయితే జరిగేది కాదు. ఒకటి ఏంటంటే 100కి 100 నిజం ఏంటంటే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి అతను ఒకవేళ పేమెంట్ చేస్తే ఏ హాస్పిటల్లో అతనికి మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. ఒకవేళ అతని పేషెంట్ కండిషన్ ఏంటంటే అఫోర్డ్ చేసేటట్టుంటేనేమో మంచి హాస్పిటల్కి రిఫర్ చేయగలుగుతాం. అంటే ఆ పేషెంట్ని అడుగుతాం, నువ్వు ఎక్కడ వెళ్తావు, నీ పరిస్థితి ఏంటి, డబ్బు పెట్టగలుగుతావా పెట్టలేవా, ఒకవేళ డబ్బు పెడితే ఇగో ఇలాంటి కామన్ హాస్పిటల్స్ ఉంది, అపోలో ఉంది, యశోద ఉంది, నిమ్స్ ఉంది, అన్నిటికంటే తక్కువ ఛార్జ్ చేసేది నిమ్స్ హాస్పిటల్ కాబట్టి నిమ్స్ హాస్పిటల్ వెళ్తే బాగుంటుంది. నిమ్స్ హాస్పిటల్ పంపిస్తే ఎవరు రిఫరల్స్ ఇవ్వరండి. మీరు అన్నట్టు కార్పొరేట్ ఆసుపత్రులు కొంతమంది రిఫరల్ ఇస్తామని ఆశ చూపిస్తారు, కాకపోతే అక్కడ పంపిస్తే కూడా మేమేం చేస్తామంటే ఆ పిఆర్ఓ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానివ్వండి, సార్ దయచేసి వచ్చిన పేషెంట్ని మీరు బాగా జాగ్రత్తగా చూడండి, వారికి ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని మెచ్చుకున్నలు ఇవ్వండి, ఒకవేళ డబ్బులు ఏమన్నా మీరు రిఫరల్ చేయదలుచుకుంటే ఆ రిఫరల్ కట్ చేయండి, వాళ్ళకి అయ్యే బిల్లు ఏదైతుందో ఆ రిఫరల్ కట్ చేసేసి మా మంచితనాన్ని వాళ్ళకి తెలియజెప్పండి అని మేము చెప్తాం సార్. ఇది మీరు మాట్లాడేది బాగానే ఉంది సార్. ఈ రెఫరల్ అనే వర్డ్ మీరు తయారు చేసినా వాళ్ళే తయారు చేసింది సార్, అది వాళ్ళే వచ్చి తయారు చేసింది సార్. రెఫరల్ అంటే ఏంది మా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. రిఫరల్ అంటే మేము పంపించినటువంటి పేషెంట్ డబ్బు కడతాడు సార్, ఏది ఒక బిల్ అయిన డబ్బులు కడతాడు, ఆ బిల్ పే చేస్తాడు, ఆ బిల్ పేమెంట్ లో వాళ్ళు 10% 20% మీకు ఇస్తామని చెప్తారు సార్. కానీ అవన్నీ ఏంటంటే సార్ చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఏంటంటే ఈ ఆర్ఎంపీలను పిఎంపీలను ఆసరా చేసుకొని వాళ్ళు కోట్లు గడిస్తున్నారు సార్. కాకపోతే మా మూలంగా వాళ్ళు కోట్లు గడిస్తే ప్రభుత్వాలు కొంతమంది అధికారులు ఏంటంటే దాన్ని చూడలేక మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అది సమంజసం కాదు, అది నిజం కాదు. దీన్ని మేము మా కల్వకుర్తి యూనియన్ కానివ్వండి, మా రాష్ట్ర వ్యాప్త యూనియన్ కానివ్వండి, దీన్ని 100% మేము ఖండిస్తున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఖండించిన అన్ని బాగానే ఉన్నాయి సార్. అసలు ఈ పైసల గొడవ మీ దగ్గర ఉందా వాళ్ళ దగ్గర ఉందా సార్? మమ్మల్ని కావాలని వాళ్ళు వస్తారు సార్, కాకపోతే మా దగ్గర విధిలేని పరిస్థితుల్లో పేషెంట్ రిఫర్ చేయాలంటే పేషెంట్ ఇష్టం బట్టి మేము పంపిస్తాం సార్. వాళ్ళు రిఫరల్ అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళే పబ్లిక్ లో పాపులర్ చేసింది సార్. అది 100% మేము కూడా దానికి వ్యతిరేకిస్తాం. అలవాటు చేసింది సార్ క్వాలిఫైడ్ డాక్టర్లా ఆర్ఎంపీలా? సార్ క్వాలిఫైడ్ డాక్టర్ సార్, 100కి 100% నిజం సార్. మరి వాళ్ళు నేను అనేది ఏంటంటే మేము మంచోళ్ళమే ఆర్ఎంపీలే దొంగలను అనేది మీరు చాలా రకాల చూసినారు కదా. అవును సార్, మీడియాలలో చూసినారు, పేపర్లలో చూసినారు అంతా. అవును సార్. మరి దీనికి సాల్వేషన్ ఎట్లా? ఈ రెఫరల్ ఈ ఎట్లా ఈ అంటే మీరు అందరూ బాగానే ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్ బాగానే ఉంటాడు, అక్కడ వైద్యం చేసే డాక్టర్ బాగానే ఉంటాడు, మోసపోయేది మరి ప్రజలే కదా. అవును సార్. ఈ ప్రజలను మోసం చేసేటోళ్ళు ఎవరు అంటారు నేను సార్? 100% ప్రజలను మోసేటి కార్పొరేట్ వైద్యం ఎంబీబీఎస్ డాక్టర్లే సార్, ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రం కారు సార్. ఇది 100% ముమ్మాటికి నిజం సార్. అంటే వాళ్ళని నేను వ్యతిరేకిస్తలేను సార్, సమాజంలో జరుగుతున్నటువంటిది చెప్తున్నా సార్, అంతే సార్. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మీరే అచ్చినా ట్రీట్మెంట్ అచ్చినా టెస్టులు చేస్తా ఉన్నారు,
ప్రజలను దోసుకుంటున్నారు అనేది వాళ్ళ ఒక వాదన. సార్ ఒక విషయం సార్, మీరు అన్నదానిలో ఎక్కడో ఒక్కడ దగ్గర జరుగుతుండొచ్చు, మీరు అన్నదానిలో కూడా నిజం ఉండొచ్చు, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి, వైద్య విధానం నుంచి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినా కూడా మరి మిమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు వస్తారు జనాలు సార్? ఇప్పుడు అదొక విషయం నేను అనేది. అవును సార్. సరే మీరు దొంగలు లంగలు అదంతా వేరే ముచ్చట, నాకు అవసరం లేదు. కానీ ఆ ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటే మీరేమన్నా మాయమంత్రాలు చెప్తారా, లేదు సార్. లేకపోతే ఏమన్నా మాయాజాలం చేస్తారా, అది చెప్పండి మాకు. సార్ ఒకటి ఏంటంటే సార్, ప్రజలు 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 వాళ్ళు ఏంటంటే సార్, ఎప్పుడు వచ్చి కొన్ని వాళ్ళు 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు సార్. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం, వాళ్ళ కుటుంబ సభ్యులాగా మేము ఉంటాం సార్. రాత్రిపూట పిలిస్తే మేము వాళ్ళ ఇంటికి వైద్యం చేస్తాం సార్, ప్రభుత్వ వైద్యుడు చేయడు సార్. అది మా లోపల ఉంది సార్. మేము ఒక బ్యాగ్ కానివ్వండి, లేకపోతే ఒక స్టెథోస్కోప్ కానివ్వండి, ఒక కిట్ కానివ్వండి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వైద్యం వెళ్ళి మేము ఏంటంటే ఒక కుటుంబ సభ్యులాగా మెదుగుతాం సార్. దాంతో మాకు మంచి సత్సంబంధాలు ఉంటాయి, మేము సక్సెస్ అవుతున్నాం సార్. మీరు అనేది